వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా చెప్తూ ఉంటారు కదా, అంటే వేదాల్లో పురాణాల్లో ఇలా ఉంటుంది, ఒక మంత్రానికి చాలా శక్తి ఉంటుంది, ఆ మంత్రం ప్రాణాలు నిలబెడుతూ ఉందని. అయితే మృత్యుంజయ హోమం ఎప్పుడు చెప్తూ ఉంటారు, దీన్ని చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని. సో రీసెంట్గా అయితే ఎయిమ్స్కి దగ్గరలో మృత్యుంజయ హోమం నిర్వహించడము, సో దానివల్ల చాలామంది పేషెంట్స్ ఆరోగ్యంగా తిరిగి వెళ్ళడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, మీరు ఎన్నో మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు, మంచి మంత్రాలు కూడా చెప్తూ ఉంటారు. మంత్రం అంటే ఇది పఠించండి మీకంతా శుభం జరుగుతుంది ఇలా చెప్తూ ఉంటారు. అంతేకాదు రకరకాల పూజలు కూడా చెప్తూ ఉంటారు, వాటి వల్ల ఇలాంటి ఫలితాలు ఇలా కలుగుతాయి అని. అయితే మృత్యుంజయ హోమం అంటే, మృత్యుంజయ హోమం అంటే అసలు ఏంటి, ఎవరు చేయాలి, ఎవరి కోసం చేయాలి? ఇది ఇప్పుడు మీరు మృత్యుంజయ మంత్రం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్, ఇది మంత్రం, మృత్యుంజయ మంత్రం. దీన్ని జపించడం ద్వారా, అంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్. అంటే ఒక తీగకు, అంటే ఒక దోసకాయ పాదు ఎలా అయితే పెరిగి పెద్దదై పళ్ళు కాసి ఆ దోస పండు పక్వానికి వచ్చిన తర్వాత ఆ తీగకి దానికి మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని విడిచి, అంటే పండిన తర్వాత విడిచి జీవిత ఎలా అయితే తను సాలిస్తుందో అలా ఈ జీవితం పూర్తిగా పరిపక్వమైనటువంటి జీవితాన్ని అనుభవించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ జీవితాన్ని తీసుకెళ్ళడం కోసం, అలాగే అనారోగ్య పరిస్థితులలో, విపరీతకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా, అంటే అంటే విధులలో చాలా రకాలు ఉంటాయి. జపము, తర్పణము, హోమము అని నిర్వహిస్తూ ఉంటాం. హోమం చేయడం ద్వారా అంటే పర్టికులర్ ఆరోగ్యానికి మేలు కలిగించేటువంటి సమిధలని, పదార్థాలని హవనం చేయడం ద్వారా అందులోంచి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ రేణువులు సంకల్పం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే కర్త చేస్తున్నారో వాళ్ళకి శుభాల్ని చేకూరుస్తుంది. ఇదంటే మనకి దేవాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ యజ్ఞకుండాలు ఉంటాయి, హోమాలు అవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నేను లాస్ట్ మంత్ మాఘమాసంలో మహాసౌర యాగం అని 30 రోజుల పాటు చేయడం జరిగింది. దానికి ఒక పద్ధతి, పాడ్యమి రోజు మొదలుపెట్టి, మాఘమాసం పాడ్యమి రోజు మొదలుపెట్టి అమావాస్య వరకు విధి విధానాలతో త్రిచ విధానంతో, అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించి ఆరోగ్య ప్రదాత కాబట్టి త్రిచ అరుణ సౌరణ పారాయణ సహిత నమస్కారాలు, సూర్య నమస్కారాలు మనకు ఎలాగో ఉన్నాయి. అంటే అరుణంలో చెప్పబడినటువంటి మంత్రాలకి ఈ శరీరాన్ని ద్వాదశ ఆసనాలు, సూర్య నమస్కారాల్లో ఆసనాలు ద్వాదశ ఆసనాలు వేస్తూ సాష్టాంగ నమస్కారం చేసి సిద్ధం చేసి ఆ నమస్కారాలు అయిపోయిన తర్వాత హోమంలో కూర్చుని అగ్నికి ఆహుతిగా పదార్థాలు, మనం ఇచ్చే పదార్థాలు అంటే పుష్టినిచ్చే పదార్థం పరమాన్నం, అలాగే కొన్ని రకాల హెర్బ్స్ని వాడడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఇక్కడ కేవలం పదార్థమే కాకుండా మంత్రంతో అనుసంధానం చేస్తూ ఆవు నేతిని అభికరిస్తూ చేయడం ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి. మీకు దేవాలయాలు, ప్రతి దేవాలయంలో కూడా జరుగుతుంటాయి కదా, అసలు అనారోగ్యం రాకుండానే ఉండాలి కదా. అంటే సశాస్త్రీయంగా జరగట్లేదు, హోమాలు జరుగుతున్నాయి, దానివల్ల జరిగే మేలు 10% మాత్రమే ఉంటుంది. మనకి ఆయుర్వేద శాస్త్రంలో మనకి అంటే వేదం నుంచి వచ్చినాయి ఈ యజ్ఞయాగాది క్రతులు. యజ్ఞము, యాగము, క్రతువు అంటే అభిషేకాలు చేస్తే ఆత్మసంతృప్తి, కేవలం తృప్తి మాత్రమే చెందుతుంది. యజ్ఞం చేస్తే, హోమం చేస్తే వచ్చేటువంటి ఆ హోమలోంచి వచ్చేటువంటి రేణువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి మొత్తం కూడా వ్యాపించి, మనకంటే శాస్త్రం చెప్తుంది యజ్ఞో వై విష్ణువు, అంటే విష్ణు అంటే వ్యాప్తి చెందునది, యజ్ఞం మాత్రమే వ్యాప్తి చెందుతుంది. ఒక శివలింగానికి మనం ఆత్మ తృప్తి కోసం ఆవు పాలతోటి, శుద్ధజాలంతో, గంధంతో, చెరుకు రసంతో వీటితో చేస్తే, అభిషేకం చేస్తే ఆత్మసంతృప్తి వస్తుంది, అది వ్యాప్తి కాదు. యజ్ఞం చేస్తే అది వ్యాపిస్తుంది. మీరు
చెప్పింది ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో 48 రోజుల పాటు 48 రోజులు అంటే మండలం పాటు ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపము చేసి తర్పణం చేసిన తర్వాత హోమం చేశారు. ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా ఆ చుట్టుపక్కల అంటే కేవలం ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కే కాకుండా అది మొత్తం ప్రకృతి అంతా కూడా వ్యాప్తి చెందడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మీకు ఢిల్లీ అంతా కూడా పొల్యూషన్ విపరీతంగా ఉంది. అంటే యజ్ఞం ఏం చేస్తుందంటే గాలిలో ఉండేటువంటి విషవాయువులన్నీ కూడా నిర్వీర్యం చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మనకి అయాన్స్ ఉంటాయి, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. ఒక చోట ధూళి కణాలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ అయానిక్ ఎనర్జీ ఎలా అయితే ప్యూరిఫై చేస్తే మనం పీల్చుకునే గాలి ప్యూరిఫైడ్ లోపలికి వెళ్ళేది. అంటే మనం పొల్యూట్, ఆహార పదార్థం పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది. ఈ రెండిట్ల కన్నా అత్యధికంగా పొల్యూట్ అయ్యేది శ్వాస, గాలి పొల్యూట్ అవుతుంది. మనం అది లేకపోతే బతకలం. మంచినీళ్ళు తాగకుండా కొంత సమయం గడపచ్చు, తిండి లేకుండా కొన్ని రోజులు గడపచ్చు, కానీ గాలి పీల్చకుండా జరగలేము. వాళ్ళు చేసినటువంటి యజ్ఞం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి అయాన్స్, పాజిటివ్ అయాన్స్ ఒక ఆరోగ్యవంతుడికి ఒక పేషెంట్కి, అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్కి ఏమైతే కావాలో ఆ వాతావరణం ఏర్పడింది. అంటే అక్కడ వాడేటువంటి హెర్బ్స్, ఆ ప్రకృతిలో తీసుకొచ్చేటువంటి మార్పుల వల్ల వాళ్ళకి ఆరోగ్యం చేకూరుంది. అంటే నేను మీకు అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను యాగం చేశాను అన్నాను. ఆ యాగ ప్రాంతంలో కొంతమంది కొన్ని రకాల సమస్యలతో వచ్చారు. ఈ 30 రోజులు మేము చేసినటువంటి యజ్ఞం వల్ల చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వారం 10 రోజుల్లో క్లియర్ అవటం, అనారోగ్య సమస్యలు. అదే వేదంలో ఉన్నటువంటి ఉన్న పదాల సముదాయాన్ని మాత్రమే మంత్రం అంటాం. మరి ఈ మృత్యుంజయ హోమం ఎవరి కోసం చేయించాలి అసలు? అదే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు. అంటే కేవలం ఏదో ఒక రోజు వెళ్ళిపోయి ఒక గుళ్ళో కూర్చుని ఒక హోమం చేయించేస్తే అవదు. కంటిన్యూస్గా ఒక ప్రాసెస్. అంటే నేను కూడా ఆ న్యూస్ చూశాను. అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కొంతమంది పేషెంట్స్, వాళ్ళ బంధువులు అందరూ కలిసి సామూహికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 48 రోజుల పాటు. ఇవి ప్రూవ్డ్ అమ్మా మీకు. అంటే ఆ మిషనరీస్ ఉంటే ఒక యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆ మిషన్స్ పెట్టడం ద్వారా అందులోంచి వచ్చే వైబ్రేషన్స్ గాలిలో వచ్చేటువంటి మార్పులను కానీ మీరు రికార్డ్ చేయగలిగితే ఇట్స్ ప్రూవ్డ్. యజ్ఞకుండం అంటే ఏదో 4 ఇటుకలు పేర్చి 4 కట్టెలేసి ఆవుని వేసి మండించే వంట పొయ్య కాదు. మ్యాథమెటికల్ కాల్కులేషన్స్తో కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగశాల. అందులో వేసే అంటే కట్టెలు వేయటం అంటే కట్టె కాదు అక్కడ వేసేది, దేవతా వృక్షాల తాలూకు సమిదలు. దానికి ఆవు నేతిని ఆజ్యంగా పోస్తారు. అంటే మనకు మార్కెట్లో దొరికేటువంటి డాల్డాతో తయారు చేసినది ఘృతం కాదు, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నేతితో. నేనే వెన్న తీసుకొచ్చి ఆవు నెయ్యిని కాచి ఆ ఆవు నేతితో యజ్ఞం చేయడం జరిగింది. నేను మాకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా ఈ అంటే వేదంలో ఉన్నటువంటి అరుణం, సౌరం పారాయణం చేయడం ద్వారా వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, అంటే ఈ త్రయంబకం యజామహే అనే మంత్రం వేదంలో ఉంది. ఏ నేదం భౌతం భవనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యుర్ముక్షయ మామృత తన్మే మన శివ సంకల్పమస్తు యాన కర్మాణి అంటే ఇవన్నీ కూడా వేదంలో ఇవ్వబడినటువంటి శ్లోకాలు. వీటికి అనుదాత్త ఉదాత్త స్వరితాలు ఉంటాయి, అర్థం ఉంటుంది. అంటే యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదం, ఈ వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు చాలా శక్తివంతమైనటువంటి అస్త్రాలు. వాటిని ఉపయోగించాలంటే దాని అర్థం తెలియాలి. ఆ అర్థం తెలుసుకుని భక్తి శ్రద్ధలతో చేస్తే దేన్నైనా సరే సాధించవచ్చు. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఇక మృత్యుంజయ హోమం, మృత్యుంజయ మంత్రం సో ఎవరి కోసం చేయాలంటే దీర్ఘకాలికంగా అనారోగ్యాల బారిన పడిన వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళు త్వరగా బయటపడడానికి. లేదా అపమృత్యు భయం ఉన్నా కానీ వారి కోసం, అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళకి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, అంటే ఇంకా చాలా క్రతువులు ఉంటాయి. మీకు దగ్గరలో వేదం తెలిసిన పండితుల్ని సంప్రదించాలి. పురోహితులు అంటే కేవలం పురముకు హితము చేయువారిని పురోహితులు అంటారు. వాళ్ళకి కొంతవరకు కల్పం తెలుస్తుంది. కానీ ఇలాంటివి చెయ్యాలంటే మాత్రం వేదం తెలిసిన వాళ్ళతో చేయించుకుంటే అద్భుతమైనటువంటి మంత్రాలు. మీకు చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి. చక్షుర్దేహి ఇదొక మంత్రం. చక్షుర్దేహి అంటే చూపు బాలేదు,
మీరు ప్రతిరోజు ఉదయం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి చేతులు రెండు ఇలా చాచి చక్షుర్దేహి చక్షుర్దేహి అంటే చక్షువులు అంటే కళ్ళు, మనకి ఆ చూపును ప్రసాదిస్తాడు. మనకి అంటే వేదాల్లో మంత్రాలు ఉంటాయి. వాంగ్మే అస్యేస్తు అని పెదవుల్ని శుభ్రం చేస్తారు. నసోర్మే ప్రాణం వస్తు, నసోర్మే ప్రాణం వస్తు, అక్షోర్మే చక్షురస్తు, కర్ణయోర్మే స్తోత్రం వస్తు, బాహోర్మే బలమస్తు, ఊరియోర్మే ఓజో అస్తు. ఇవన్నీ కూడా అద్భుతం. అంటే అస్తు అంటే నాకు ఇవన్నీ ప్రసాదించు స్వామి. తేజో అసి తేజోమై దేహి. ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్గా ఒక 48 రోజులు ప్రాక్టీస్ చేయండి. మీ మొహంలో అద్భుతమైనటువంటి కాంతి వస్తుంది. తేజో అసి తేజోమై దేహి అంటే అనంతమైన తేజస్సు కల ఓ పరమాత్మ. ఆ తేజస్సు అంటే సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు ఎంతమ్మా? చెప్పలేదు. అద్భుతమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు 100% మీరు ఈ ఒక్క మంత్రాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఒక్క 5 నిమిషాలు తేజో అసి తేజోమై దేహి. మళ్ళీ అలాగే సూర్యాస్తమయం సమయంలో కూడా స్వామికి నమస్కరించి తేజో అసి తేజోమై, మీ మొహంలో అద్భుతమైనటువంటి తేజస్సు వచ్చి తీరుతుంది. చాలా చక్కగా చెప్పారండి. మంత్రం, సో హోమం ఇలాంటి వాటికి ఉన్న శక్తి గురించి, మృత్యుంజయ హోమం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆయుష్యోక్తం మృత్యుంజయ హోమం, మహాసౌర హోమం అని ఉంటుందమ్మా. మహాసౌరం అంటే మనకి అశ్వమేధ యాగాలు అంటే అతిరాత్రాలు వీటిలన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటి మహాసౌరం. నేను మొన్న చేసింది 30 రోజులు. అదే గోదావరి ఒడ్డున కొవ్వూరు, అలాగే మా ఇంట్లో కూడా 30 రోజుల పాటు అఖండంగా అంటే ఎక్కడా కూడా జ్వాల ఆగకుండా 30 రోజుల పాటు అఖండంగా చేసాం. ఇది అంటే దాని విలువ తెలుసు, ఇది అందరికీ తెలియాలి. ఇది సనాతనమైంది, ఇది వేదం, ఇది వేదం చెప్పింది. వేదం చెప్పింది అంటే దాంట్లో సత్యం లేకపోతే వేదం చెప్పదు. దీన్ని అందరూ పాటించాలి. అంటే ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తామా అనేసి యజ్ఞగుండం దగ్గర కూర్చొని చేయించాలా కాదు. దానికి ఇది బాధ్యతగా ధర్మం, విద్యుక్త ధర్మంగా వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తూ భగవంతుడు ఆ వైద్యుడికి అద్భుతమైనటువంటి స్పృహను ఇవ్వాలి. ఏ ట్రీట్మెంట్ చేస్తే రోగం కుదురుతుంది అనే విషయం ఆయనకి స్పృహన రావాలి. అంటే పొల్యూటెడ్ అయిపోయినటువంటి ఈ ప్రదేశాలు, మనకి ఢిల్లీ పొల్యూటెడ్ అయిపోయింది, హైదరాబాద్ కూడా 450కి వచ్చేసింది. 100 పొల్యూషన్ ఉంటేనే ఎక్కువ, 450 పొల్యూషన్కి వచ్చింది. ఢిల్లీ కూడా 450-500 దాకా వెళ్ళిపోతుంది. ఇలా పొల్యూషన్లో ఉండడం వల్ల అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. యజ్ఞయాగాది క్రతువులు జరగటం కోసమే మనకి దేవాలయాలు నిర్మించారు తప్ప ఏదో పండగలకి పబ్బాలకి గుమిగూడి అన్నసంతర్పణలు చేసుకోవడానికి కాదు. ఖచ్చితంగా గురువుగారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యోసం తల్లి.